హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా జై శ్రీ గణేష, జై శ్రీరామ్ అనమాట. సో మనమైతే ఇప్పుడు వచ్చేసి ఎక్కడ ఉన్నామో తెలుసు కదా. ఇంత పెద్ద షెడ్ కనబడుతుందంటే గెస్ట్ చేయండి, ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం రమమ్మ కళా కేంద్రం పూర్ణ కళాలో అయితే ఉన్నాము. ఇది తెలుసు కదా, అన్ని బొంబాయి గణపతులు. మనం ముంబై, మహారాష్ట్ర, హైదరాబాద్ వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా అన్న దగ్గరుండి చేపిస్తున్నాడు అనమాట ఇంత పెద్ద పెద్ద గణపతుల్ని. సో మనమైతే తెలుసు కదా, మన హేమంత్ వ్లాగ్స్ మన వెస్పా వేసుకొని అయితే వచ్చేసాము. లోపలైతే ఫినిషింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. గణపతులవి చూసుకోవచ్చు. చెమ్కీలు వేశారు, జ్యువెలరీ వర్క్ చేశారు, పంచెలు కట్టారు. కొన్ని గణపతులకి హైలైట్ అంటే హైలైట్ ఉంది. రాగాల్ని ముందు మనకి దర్శనం ఇచ్చేది మల్లారి గణేష్ అనమాట. చూసుకోవచ్చు. బాడీ వర్క్ అయితే అయింది. వెనక వాళ్ళ అన్న వర్క్ కూడా చేస్తున్నాడు. వర్క్ కూడా స్టార్ట్ చేశారనమాట. ఇంకా కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసేస్తున్నారు గబాలను అందించడానికి గణపతుల్ని. సో మల్లారి గణేష్ తర్వాత ఇంకొక మల్లారి గణేష్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మూడు పులుల మీద బ్యాలెన్సింగ్ గణేష్ మనకి స్వామివారు. హైలైట్ అంటే హైలైట్ ఉంది, 6 చేతులతో. ఇది కూడా బుక్ అయిపోయింది. మల్లారి గణేష్ బుక్ అయిపోయింది. ఇది ఒక గణపతి బుక్ అయిపోయింది. ఇది ఇంకొక మల్లారి గణేష్, ఇది కూడా బుక్ అయిపోయింది. సో బాడీ వర్క్ అయితే ఇప్పుడు న్యాచురల్ కలర్స్ అయితే చూశారు. ఇది వచ్చేసి మనకి కొండ మీద స్వామివారు కొండ మీద అయితే ఉన్నారనమాట. ఇది కూడా బాడీ వర్క్ అయితే అయిపోయింది. కొన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. దీంట్లో కూడా ఇంకొకటి వచ్చేసి పంచ వర్క్ అయితే చేస్తున్నారు అన్న వాళ్ళు కూర్చొని. పంచ వర్క్ కూడా మంచిగా అయితే చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి నరసింహస్వామి మోడల్, అదే కదా సంబోధ్వజం. ఇంకొక మోడల్ చూడండి, ఇది ఫ్లవర్ అన్న విష్ణు చక్రం. సో ఇది వచ్చేసి విష్ణు చక్రం అనమాట. విష్ణు చక్రం మీద స్వామివారు అయితే నుంచొని ఉన్నారు 8-10 చేతులతో. పంచ వర్క్ అయితే అయిపోయింది. దీనికి బాడీ వర్క్ కూడా అయిపోయింది. ఇంకా జ్యువెలరీ వర్క్, ఐస్ వేయాలన్నమాట. పంచమే చూసుకోవచ్చు. మంచిగా నందీశ్వరులు వచ్చారు, నందులు వచ్చినాయి. పంచ మీద డిజైను చాలా హైలైట్ అంటే హైలైట్ కట్టారు పంచ. సో ఇంకొకటి వచ్చేసి రుద్రాక్ష మీద బ్లూ కలర్ శివుడి రూపంలో గణపతి అయితే నుంచొని ఉన్నాడు అనమాట. సో ఇంకొకటి వచ్చేసి మనకి మంచు కొండల మీద శివుడు. అన్నీ బాంబే గణపతులే. బట్ ఇదేంటంటే వర్క్ చాలా నీట్గా, ఏదైతే మన పంచ టైప్లో ఉందో ఇది మన పులి చర్మం అనమాట. ఇది కూడా నీట్గా అయితే వర్క్ అయితే చేశారనమాట ప్రతిదీ ఆర్టిస్టులు. సో ఇంకొకటి వచ్చేసి టైగర్ మీద స్వామివారు అయితే కూర్చొని ఉన్నారు. ఇదొక గణపతి. ఇంకొకటి మనకి కింద మంచు కొండలు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు గోమాత అనమాట బ్యాక్గ్రౌండ్. పైన స్వామివారికి 3 తలలు అయితే వచ్చినాయి. దీనికి ఐస్ వర్క్ అయితే అయిపోయింది. పైకి ఎక్కినాక ఐస్ వర్క్ చూపిస్తాను దీంట్లో. ఇంకొకటి వచ్చేసి పక్షి మీద స్వామివారు బ్యాలెన్సింగ్ 6 చేతులతో చాలా హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఇంకొకటి వచ్చేసి రాధాకృష్ణ మోడల్, ఏదైతే మనకి రాధాకృష్ణ మోడల్ ఉందో అదనమాట ఇదొకటి. ఇంకొకటి వచ్చేసి మనకి నందీశ్వరుడు, అటొక నంది ఇటొక నంది, మధ్యలో గణపతి అయితే కూర్చొని ఉన్నాను. ఇది బుకింగ్ అవ్వలేదు, ఇదైతే బుక్ చేసుకోవచ్చు. చాలా హైలైట్ అంటే హైలైట్ ఉంది. బాడీ వర్క్ అయిపోయింది. ఫేస్ మీద కొన్ని చమ్కీ వర్క్, ఐస్ గీయాలి కిరీటానికి. ఇంకొక ఇప్పుడు మీకు చాలా అద్భుతమైన గణపతి, మన అయ్యప్ప స్వామి గణపతిని అయితే చూపిపోతున్నాను. చూడండి, ఫినిషింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్లే. అసలు చెమ్కీ వర్క్ చేశాక చేతికి ఆ నలుపు తాడు చూడండి, దిష్టి తగలకుండా స్వామివారికి. చేతి చూడండి, ఆశీర్వదించేసి చెయ్యి గోల్డ్ కలర్లో, కాళ్ళు చూడండి పాదాలు గోల్డ్ కలర్లో ఉన్నాయి. చెమ్కీ వర్క్ చూసుకోవచ్చు, చాలా హైలైట్. పిచ్చి ఎక్కుతుంది గణపతిని వస్తుంటే. పైకి ఎక్కుదాం. చాలా కష్టపడి చూసుకోవచ్చు. ఇప్పుడు కిరీటం కానీ ఏదైనా
మొత్తం జ్యువెలరీ వర్కే మొత్తం అయితే అయిపోయిందనమాట. చాలా ఆభరణాలు నిండుగా గోల్డ్ కలర్లోనే ఉన్నాయి కూడా ఆభరణాలు, చాలా హైలైట్. తొండం మీద కానీ ఏదైనా తొండం మీద కూడా చూసుకోవచ్చు, చాలా హైలైట్ అంటే హైలైట్ ఇచ్చాడన్న జ్యువెలరీ వర్క్. చెయ్యికి కానీ మణికట్టుకు కానీ భుజాల మీద కానీ ఎక్కడైనా. ఇక్కడైతే మన పులులు అయితే ఉన్నాయి, ఇటొక పులి గణపతి అయితే ఇదన్నమాట. ఇంకొక యూనిక్ గణపతి శేషనాగుల్ది బ్లూ కలర్ది, అది కూడా ఫినిషింగ్ అయితే అయిపోయింది, అది కూడా చూద్దాం. ఇది చూసుకోవచ్చు. శేషనాగ్ గణపతి అయితే ఇదైతే పంచ వర్క్ కూడా అయిపోయింది, చాలా హైలైట్ అంటే హైలైట్ ఉందమ్మా, చూసుకోవచ్చు. ఇంకా ఐస్ ఒకటి బొట్టు ఒకటి బ్యాలెన్స్ దీనికి. పంచ వర్క్ కూడా చూడండి, ఇక్కడ వచ్చేసి నందులు గోమాత వచ్చింది బ్లూ కలర్ మీద, ఆరెంజ్ కలర్ పంచ, గ్రీన్ కలర్ నడుముకి కట్టే తువ్వాలు అనమాట. సో గోల్డ్ ఫినిషింగ్ చూసుకోండి. మన జ్యువెలరీ వర్క్ తొండం మీద కానీ ఏదైనా సరే చాలా హైలైట్ అంటే హైలైట్గా చేయించాడన్న. అసలు ఈ గణపతి ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళు ఫేమస్ అయిపోతారు అబ్బాయి. ఈ సంవత్సరం ఆశీర్వదించే చెయ్యి కానీ పాదాలు కానీ మొత్తం గోల్డ్ కలర్ అయితే కొట్టించేసాడన్న. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ గణపతి, చెక్కిపోయింది. అయ్యప్ప స్వామి ఒకటి ఇదొకటి హైలైట్లుగా నిలవబోతున్నాయి గణపతులు మనకైతే. ఇంకొక 4-5 మోడల్స్ అయితే ఉన్నాయి, బుకింగ్స్ అయిపోతున్నాయి. ఫాస్ట్గా అయితే రండి. శేషనాగ్ చూడండి ఎంత ఉందో, మన చెయ్యి ఎంత ఉంది, ఫేస్ ఒకటే. సో ఇది కూడా బుకింగ్. తల మీద శేషనాగ్ అయితే వచ్చింది, కిరీటం ప్లేస్లో, కిరీటం పైన ఇటొక శేషనాగ్, ఇది కూడా బుకింగ్ అయిపోయింది. ఇదొకటి చాలా హైలైట్ ఉంది ఈ గణపతి కూడా మనకి చూసుకున్నట్లయితే. ఇది బుకింగ్ అవ్వలేదు. సో ఇటు సిద్ధి బుద్ధి ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఉంటారు ఈ గణపతికి. మధ్యలో గణపతి అయితే కూర్చొని ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి నందులు అటొకటి ఇటొకటి నంది, ఇది ఒక మోడలు. ఇది వచ్చేసి శేషనాగు, మనకి సర్పము, 3 సర్పాలు అయితే వచ్చేసాయి అనమాట. చాలా హైలైట్ అంటే హైలైట్ ఉంది ఇది కూడా చూసుకోవచ్చు. మనకి 6 చేతులతో అయితే వచ్చేసింది, ఒక చేతిలో త్రిశూలము, ఒక చేతిలో కత్తి, ఇంకా ఆయుధాలు అయితే వస్తాయి అన్నమాట. ఆశీర్వదన చెయ్యి, లడ్డు చెయ్యి. సో బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉన్నాయి కొన్ని గణపతులకి, చాలా హైలైట్ అంటే హైలైట్గా నిలవబోతున్నాయి ఈ గణపతులు ఈ సంవత్సరం. హైదరాబాద్ వెళ్ళి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవన్నీ పెట్టుకునే బదులు ఇక్కడే మీరైతే బుక్ చేసుకోవచ్చు. చాలా హైలైట్ అంటే హైలైట్గా నిలవబోతున్నాయి చూసుకోవచ్చు. పంచ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి నీట్గా అయితే కనబడుతుంది అనమాట స్వామివారివి. సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఐస్ అయితే చూడబోతున్నాం. సో ఇక్కడ వచ్చేసి స్వామివారి ఐస్ అయితే చూడబోతున్నాం. ఇదైతే ఫినిషింగ్ అయితే అయిపోయింది అనమాట గణపతులకి. ఏవైతే 3 తలాలు గణపతి ఉందో అదనమాట. ఇంకా దీనికి జ్యువెలరీ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది, ప్రతి గణపతిని చూసుకోవచ్చు. పెయింట్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ మనకి. పెయింట్ వర్క్ అయితే చేస్తున్నాడు అనమాట. చూడండి షెడ్ అంత అయితే ఎక్కేసాను నేను కూడా, అంత ఎత్తు అయితే ఉన్నాయి గణపతులు. ఇది చూసుకోవచ్చు మనకి అయ్యప్ప స్వామిదను మన శేషనాగ్ది చాలా హైలైట్ అంటే హైలైట్ ఉంది, కిరీటం మీద కానీ ఏదైనా. సో చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఎందుకంటే ఫెస్టివల్కి గణపతులు ఎక్కడ ఉంటాయో, ఏ ప్లేస్కి వెళ్తాయో ఎవరికి తెలియదు అనమాట. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ముందుగానే వస్తున్నారు. ఫినిషింగ్ అయిపోగానే బా గణపతి చాలా హైలైట్ ఉందిరా బాబా అన్నట్లు చూసి వెళ్ళిపోతున్నారు అనమాట. సో తెలుసు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.